జరిగినా సరే ఆ తల్లికి అయితే న్యాయం జరగలేదని ఆవిడ విలవిల్లాడుతున్నది. ఇది ప్రభుత్వానికి పెద్ద మచ్చలా కనిపిస్తున్న పరిస్థితి. అలాగే పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో మీరు కూడా ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళని డైరెక్ట్ గా అటాకులు తీరుతున్నారు? వాళ్ళు అలా తిట్టారనే కదా మీరు పదే పదే మాట్లాడే వాళ్ళు, మీరు ఎలా తిడితే ఎలాగా? ముందుగా వర్మ గారు ఒక విషయం, సాయి కృష్ణ అని ఒక నిమిషంలో కంప్లీట్ చేస్తా. నా మీద ఎంత తక్కువ మంది మంచిది మనకు కూడా. అందుకని వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబం ఉంది. దాని గురించి అతని గొప్పతనం గురించి మనకు చెప్పుకోకూడదు. అతను ఏ విషయంలో అరెస్ట్ అయినాడో, అతను ఏ విషయంలో జైలుకి వెళ్ళాడో, అతను ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడో, అతని మీద ఉన్న కేసులు ఏంటి, అతని వల్ల బాధిత పడ్డ కుటుంబాలు ఎన్ని, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళ తల్లి గారింటి బాధపడతారు. కాబట్టి మనం దాని గురించి డిస్కస్ తక్కువ మాట్లాడితే బెటర్. రెండోది, చట్టము మేము ఎవరిని కూడా చుట్టంలా చూడం. 100% నాగరాజుని అరెస్ట్ చేసాం. ఇంకొక 2 పేర్లు కూడా వచ్చాయి ఇవాళ, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా విచారణ జరుగుతోంది, సిట్టు విచారణ జరుగుతోంది. ఆల్రెడీ అతను రిమాండ్ లో ఉన్నాడు. 100%, 1000% వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తాం. అతను శిక్ష పడుతుంది. అన్ని వాస్తవాలు బయటపడినప్పుడు జరిగేది ఇది విషయం. ఇది మనం 4 రోజులు మాట్లాడుతున్న సబ్జెక్ట్ కన్క్లూజ్ చేద్దాం. సాయి కృష్ణ గురించి చెప్తున్నాం సార్. ఆ ఎపిసోడ్ రెండో విషయానికి వస్తే, ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన మీద నేను ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. అదేంటి ఇంటర్వ్యూ? 2023లో పవన్ కళ్యాణ్ గారిని ఒక పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాలని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల గురించి మాట్లాడితే ఆ రోజు వెంటనే నేను దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా నువ్వు అందరి కుటుంబాల గురించి మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి, నీ కుటుంబం గురించి చెప్పు. మీ తండ్రి, మీ తాత ముత్తాత, మీరు వరుస ఎట్టొచ్చారు చెప్పండి. రాజారెడ్డి గారికి ఎంతమంది పెళ్ళాంలో లేకపోతే ఎవరికి పుట్టినారో ఆ క్లారిటీ ఇవ్వండి, మాకు డౌట్ గా ఉంది, మళ్ళీ మీరు ఇంకొకరి గురించి మాట్లాడమని చెప్పా. అప్పుడు చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి ఎవరికి పుట్టినారో అడిగా. అప్పుడు నా మీద ఎందుకు అలాంటి మాటలు ఎందుకండి అంటే, ఆయన మా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడచ్చా? పబ్లిక్ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాడు ఆయన ఏమి ప్రతిపక్షంగా పాత్రలో మాట్లాడలేదు. వర్మ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వంగా మాట్లాడినప్పుడు, నాలాంటి ఒక పవన్ కళ్యాణ్ గారి సైకో అభిమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, సైకో అభిమానం చెప్తా. పవన్ కళ్యాణ్ గారికి నాలాంటి సైకో అభిమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడతా. నేను మాట్లాడినప్పుడు నా మీద కేసులు పెట్టినారు, నన్ను జైలుకి పంపించినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి పెట్టాడు, కేసులు పెట్టినాడు, నేను బెయిల్ తెచ్చుకున్నా. అదొక ఎపిసోడ్ అయిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయం గుర్తు చేశా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా అంతా చేశారు నన్ను, ఇప్పుడు ఏం చేస్తారు నన్ను ఇలాంటి మాటలు మాట్లాడితే. కానీ నేను అని చెప్తే దాని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు, వైసీపీ నాయకులకి సగం బుర్ర అంటారు, వేరే మాట మాట్లాడను, ఇంకో ఓటు ఉంటుంది పక్కన. సగం బుర్రగాళ్ళు ఆ ఒక దాన్ని మాత్రమే తీసుకొని కిరణ్ రాయలు మాట్లాడినాడని చెప్తారు. తెంగరోళ్ళు మాడరు. తమాషా ఏంటి అసలు దీంట్లో? నేను అనింది కేవలం ఆ రోజుకి ఒక 1000 మంది కూడా చూడలేదు. వీళ్ళు దాన్ని కట్ చేసి 1 కోటి మంది చూపించారు. నేను జగన్ అని మాట్లాడిన మాట, వీళ్ళే జగన్ కుటుంబాన్ని, జగన్ కుటుంబం చేసిన విమర్శని 1 కోట్ల మంది చూసేలాగా చేసిన మహానుభావులు తెంగర సోషల్ మీడియా వైసీపీ. కాబట్టి చెప్తున్నా, మీకు కొంచెం బుర్ర తక్కువరా, బుర్రలో వాడండి. మీరు ఆ వీడియోని కట్ చేసి మీరే ప్రపంచాన్ని పబ్లిసిటీ చేసుకున్నారు అని నేను చెప్పా. దాంట్లో తప్పే ఉంది. అధికారం లేనప్పుడు ఆ రోజు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు, హింసించినారు. ఆ రోజు పెద్దిరెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇంకో రెడ్డి కానీ మేము ఫైట్ చేశాము, మా మీద కేసులు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత మాట ఎందుకన్నా బాధపడినప్పుడు, ఇదే నన్ను కూడా వ్యక్తిత్వంగా, నన్ను నా కుటుంబాన్ని అనేక సార్లు దూషించారు, విమర్శించారు. ఎవరికైనా కుటుంబమే, రాజశేఖర రెడ్డికి కుటుంబము, జగన్ కుటుంబము, రాజు కుటుంబం లేదా, అన్న విజయన్ కుటుంబం లేదా, ఎవరికైనా వాడి స్థాయిలో వాడి కుటుంబం ఉంటుంది. వాడి కుటుంబాన్ని ఎవరైనా విమర్శించినప్పుడు ఖచ్చితంగా ఆమాది బాధపడినప్పుడు ఆ దాడికి సరే ఎప్పుడో జరిగిపోయింది, కేసులు అయినాయి, అవన్నీ అయినాయి, ఇప్పుడు ఎందుకు వస్తున్నది మళ్ళీ? అది మళ్ళీ రెచ్చగొట్టడం కాకపోతే అంటే ఆ ఇంటర్వ్యూని దాన్ని వీళ్ళు తీసుకుని దాన్ని బేస్ చేసి మాట్లాడుతున్నారు. వర్మ గారు విషయం అయిపోయింది. అది ఇంటర్వ్యూని కట్ చేసి చెప్పా కదా, బుర్ర తక్కువ సోషల్ మీడియా. సరే పోనీ అలాంటి మాటలు మాట్లాడుకోవడం మంచిది కదా. వాళ్ళు అలాగే మాట్లాడారు అన్నారు, అందువల్లే ఓడిపోయారు అన్నారు. మరి మీరు మళ్ళీ వాటిని అంటే మీరు వెనక్కి తీసుకుంటారా? అది ఎందుకు తీసుకుంటారు? నాకేం అవసరం, నేను తీసుకునే అవసరం లేదు. జగన్ చెప్పండి, నేను పవన్ కళ్యాణ్ గారిని నేను బుద్ధి లేకపోతే నా ఆవేశంలో మాట్లాడేశాను, నన్ను పవన్ కళ్యాణ్ గారు క్షమించమని చెప్పండి, అప్పుడు నేను వెనక్కి తీసుకుంటా మాటలు. ఎందుకు తీసుకుంటారు సార్? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఆ రోజు ఇప్పుడు 2023 అంటే దాదాపు 3 సంవత్సరాల ముందు మాట్లాడిన మాటని ఇప్పుడు కట్ చేసి మీరు తిప్పుతున్నారంటే మీ అంత అమాయకులు ఎవరు లేరు, మీ అంత ఎక్కడో ఎవరు లేరు. అదే చెప్తున్నా నేను. దాన్ని వీళ్ళు మాట్లాడి తిప్పుతున్నారు తప్ప నేను ఉద్దేశపూర్వకంగా అనేది ఇప్పుడు ఇది 2023 అన్నాను. దాన్ని అడిగారు ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు, మీరు అప్పుడు జగన్ ఇలా అన్నాడంటే, అవును సార్ అన్నా నేను.
2023లో అన్నప్పుడు నా మీద ఆరోపణలు చేసి కేసులు పెట్టారు. అంటే దాన్ని కట్ చేసి వైసీపీ సోషల్ మీడియా వాడుకుందంటే, అంటే కిరణ్ ఒక విషయం, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి సవాల్ విసురుతున్నారా? మీరు ఏం చేస్తారో చేసుకోండి, అరెస్ట్ చేస్తే చేసుకోండి అని. అధికారం లేనప్పుడే సవాల్ ఇస్తున్నా నేను, అధికారం ఉన్నప్పుడే కాదు. 2020 అంటే వాళ్ళు గవర్నమెంట్, జగనన్న గవర్నమెంట్, మా గవర్నమెంట్ కాదు, అప్పుడే సవాల్ ఇచ్చినా. ఇప్పుడు సవాల్ ఏంటి? ఇప్పుడు అంత టైం లేదు, ఓపిక లేదు. సవాల్ ఇచ్చిన అవసరం ఏముంది సార్? పనుల మీద ఉన్నాము. ఒకటి సవాల్ ఇచ్చిన అవసరం అయితే ఖచ్చితంగా విసురుతాం. ఎవరికి భయపడలేక, ఎవరికి భయపడను, ఎవరికి కేర్ చేసిన అవసరం నాకు లేదు. నేను భయపడాల్సింది, నేను సమాధానం చెప్పాల్సిన ఒకరికే, ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. ఎవడు పడితే ఆన్సర్ చేయను. రెండో విషయము, వైసీపీ వాళ్ళు నాయకులు ఎవరైతే అంటే ఫన్నీగా ఉంటారు. ఒరే నాయన 2023లో వీడియో తీసుకొచ్చి మీరు ఇప్పుడు దాన్ని పెట్టి కామెంట్లు పెడుతున్నారంటే మీ అంత తెక్కలో ఎవరు లేరు. అది కూడా నేను చెప్పా ఇంటర్వ్యూలో, ఒరే నాయన అది 2023లో నేను చేసిన కామెంట్, అది నేను చేసిన కామెంటు. ఆ కామెంట్ ని వీళ్ళు తీసుకొని తిప్పుతున్నారు అంటే ఏమర్థమైందంటే వీళ్ళకి మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి. వీళ్ళు నన్ను చూసి భయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి నేనంటే భయం అని మాత్రం నేను చెప్పగలను. ఓకే సరే రాజీవ్ వర్మ గారు, ఓకే, ఇది సాయి కృష్ణ చర్చిద్దాం. ముందు చాలా అంశాలు ఈయన తెచ్చారు కాబట్టి ఆయన చూసి భయపడుతున్నారట వైఎస్ఆర్సీపీ వాళ్ళు, నిజమా? ఒకటి సార్, వర్మ గారు, మీకు పాల్గొన్న ప్యానలిస్ట్ మిత్రులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా భయం ఉంటుంది, భయం ఉండాలి. వన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. బట్ అది పవన్ కళ్యాణ్ గారిని చూసో, రాయల్ గారిని చూసో, కిరణ్ గారినో, ఇంకొకరినో చూసో కాదు. ప్రజాస్వామ్యం పట్ల భయం ఉంటుంది. ప్రజల కోసం పనిచేయడంలో ఏమాత్రమైనా వెనకబడతామేమో అన్నటువంటి భయం ఉంటుంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం పేరుతో కుతంత్రాలు చేసే కాలకూట విషయం లాంటి నాయకుల్ని ఎదిరించి ప్రజలకి మంచి చేయడంలో ఏమన్నా తగ్గిపోతామేమో అన్నటువంటి భయం ఉంటుంది తప్పితే అల్లా టప్పాగాలను చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ జగన్మోహన్ రెడ్డి గారిదని ఢిల్లీ చెప్తుంది. వీళ్ళకి ఇక్కడేదో సంకల్ కుట్టుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన ధైర్యం ఏంటి, తెగింపు ఏంటి, ఆయన సత్తా ఏంటి, ఆయన దమ్ము ఏంటి అనేది ఢిల్లీ గద్దెలను అడిగితే చెప్తారు. అవి వీళ్ళకి కనపడవో వినపడవో మరి నాకు తెలియదు. కాబట్టి డెఫినెట్ గా అనుకుంటారు, తప్పేం లేదు. ఇప్పుడు ఎవరి కాళ్ళు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని అనుకోవటంలో తప్పులేదు, నాకేం అభ్యంతరం లేదు. రెండు మూడు విషయాలు మీకు చెప్పాలి ఈ అంశాల మీద. అంటే ఒకటి, సోదరులు ఈయన మన కిరణ్ గారు మాట్లాడుతూ మేము పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అందుకనే నేను ఇలా మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారిని మాట వెనక్కి తీసుకోమనండి, క్షమించమని అడగమనండి, నేను క్షమాపణలు అడుగుతానన్నారు. బాగుంది, వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అద్భుతంగా వర్ణించారు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతానే తల్లులు పెళ్ళాలు పుట్టుకల వరకు వెళ్ళినటువంటి కిరణ్ రాయల్ గారిని అడుగుతున్నా నేను, మీ జనసేన వాళ్ళని, మీ జనసేన కార్యకర్తల్ని, అలగా జనం సంకర జాతి నా కొడుకులు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తల్లులు పిల్లలు పెళ్ళాలు పుట్టుకల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేని దద్దమ్మలు మీరు అయిపోయారా? మీ చేవా తెగింపు సత్తా అంతా మా దగ్గరేనా? వాళ్ళ దగ్గర చవటల్లా చేతులు ముడిచి కూర్చుంటారా? దీనికి నా దర్శనం అయ్యి సమాధానం చెప్పాలి. ఒకటి, అదే విధంగా గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, గత రికార్డ్స్ తీయండి, నాకు పరిటాల రవి గారు గుండు కొట్టించారన్నటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే ప్రారంభమైందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆన్ ద రికార్డ్స్ ఉన్నాయి, తీయండి. మరి ఎవడొచ్చి మీ కాళ్ళు పట్టుకున్నాడు, ఎవడొచ్చి మీకు క్షమాపణ చెప్పాడు, ఎవడొచ్చి మీ ముందు మోకరిల్లిపోయారని మీరు వెళ్ళి అలా సంకెక్కారు సిగ్గు లేకుండా ఎన్నికల్లో మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? ఒకటి ఇంకా ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు. పవన్ కళ్యాణ్ గారే ఆయన ప్యాకేజ్ స్టార్ అని, ప్యాకేజ్ కమ్ముడు పోయాడన్న ప్రచారం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే మొదలైందని చెప్పిదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ ఈ రోజు మీరు నిస్సిగ్గా ఆప్తాన్ని రాజకీయాలు చేస్తున్నారు. అంటే కిరణ్ రాయల్ గారు ఏదో బయటికి లేనటువంటి తెగింపుని చావని ప్రదర్శిస్తున్నారు తప్ప వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. కాబట్టే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్మనాభూతులు తిట్టినా చెవుల్లో శేషాలు పోసుకున్నట్టు ఏం వినపడకుండా కనపడకుండా ఉంటూ కేవలం ఇప్పుడు ఆ సాయి కృష్ణ అనేటువంటి అంశంలో ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఇంటర్వ్యూలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి పైపెచ్చి మమ్మల్ని సగం నాలెడ్జ్ గారు ఏవేవో మాట్లాడినారు. తప్పులేదు, పనులున్న చెట్టుకు రాళ్ళ తప్పులు తగలడం సహజం. అధికారం అనేటువంటి అహంకారం ఉన్నప్పుడు సరే ఆయన చెప్పారు నాకు చాలా తెగింపు ఎక్కువ, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడిన తప్పులేదు. మీ రాజకీయ పందా మీది, మా రాజకీయ పందా ప్రజల కోసం, మీ రాజకీయ పందా మీ పార్టీ పవన్ కళ్యాణ్ కోసం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మీకోసం లేదా చంద్రబాబు కోసం పనిచేస్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తాడు.
మేము అంతిమంగా మేము సమాధానం చెప్పేది ప్రజలకి, పార్టీ నాయకుడికి. మీకు ప్రజలతో సంబంధం లేదు, పరిపాలన మీరు భాగస్వాములు కాదు, 2 ఏళ్ళైనా ఒక నామినేట్ పోస్ట్ దిక్కు దివానం లేదు. మీరు పవన్ కళ్యాణ్ గా సమాధానం చెప్పుకోవాలా, మీకు ప్రజలకు సమాధానం చెప్పేంత సత్తా సినిమాలు ఇవ్వలేదు కదా. కాబట్టి ఏంటంటే, ఒకటి, వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా తప్పే, దాన్ని తప్పనే అంది. నేను ఏ రోజు కూడా ఎవరి కుటుంబ సభ్యుల గురించి కూడా నేను మాట్లాడలేదు. ఆ రకమైనటువంటి మాటలు రాజకీయంలో, ఉందాతనమైనటువంటి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. బట్ ఎంతసేపు మీరన్న మాటలు మర్చిపోయి మమ్మల్ని ఒక్కరిని అంటాం అనేటువంటిది భావ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడినారు, చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా, కీళ్ళు ఇరుస్తాను, హాకీ స్టిక్ లా ఇవా అంటే నువ్వే వస్తాదవా, రౌడీవా? రాజకీయంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి కానీ వీధి రౌడీలా మాట్లాడితే అవన్నీ మీకు నీతి సూక్తులా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి చేశారు, రాజకీయంలో విమర్శలు వచ్చిన 1-2 సార్లు అంటే అంటారు. దాన్ని ఉందాతనంగా ఆ నాయకుడు అనుకుంటారు. కందకలేని తోళ్ళకి కత్తిపేటకి ఎందుకు అన్నట్టు మీ బాలకృష్ణ గారు కనీసం ఆహ్వానం ఇవ్వడానికి కూడా చిరంజీవికి స్థాయి లేదని చెప్పి లేపాక్షి ఉత్సవాల గురించి మాట్లాడారు. బాలకృష్ణ గురించి మాట్లాడారా? గమ్ముంటే ఇప్పుడు మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన స్థాయిలో మీకు దమ్ము తేరుంటే బాలకృష్ణ గురించి మాట్లాడమని 2 నిమిషం మిమ్మల్ని తని తోచేస్తారు. కూరలో కరివేపాకులాగా జనసేన చూస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇంత మాట్లాడుతున్నాడే, కిరణ్ రాయల్ సోదరుడు కష్టపడ్డాడు జనసేన కోసం, 2 ఏళ్ళైంది. ఏది మీ నామినేట్ పోస్ట్, ఏది మీకు ఎమ్మెల్సీ, మీకే పదవులు దిక్కులేదు. మీరేమన్నా ఉంటే ప్రజల కోసం లేదా మీ బాబు కోసం మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో మీరు భాగస్వాములయ్యి, మీరు మాట మమ్మల్ని అని, మేము మిమ్మల్ని మాట అని మేము తిట్టుకుంటే చూసి వాళ్ళు రాజకీయంగా చలి కాచుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎప్పటికైనా వాస్తవాలు మీరు తెలుసుకోండి. ఇంతకు మించి వ్యక్తిగత విషయాలకు వెళ్ళడం అనేటువంటిది నేను కూడా దాని పద్ధతి అయినటువంటి రాజకీయంగా నేనైతే తీసుకొని డెఫినెట్ గా ఎవరు వ్యక్తిగతంగా కుటుంబాల గురించి మాట్లాడినా తప్పే. ఓకే, ఏంటి సాయి కృష్ణ ఇష్యూలో మీ డిమాండ్స్ ఏంటి? ఇస్తాను కిరణ్, ఒక్క నిమిషం. నన్నేనా అడిగారు? మిమ్మల్ని. సాయి కృష్ణ అనేటువంటి అబ్బాయి, ఇందాక సోదరులు కిరణ్ రాయల్ గారు బాగా చెప్పారు. సరే, ఆ అబ్బాయి ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఎలాంటిది, ఆ అబ్బాయి వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఓకే. అందాక ఒక 5 సెకండ్లు కిరణ్ రాయల్ గారికి సంబంధించే నిజమని అనుకున్నప్పుడు, సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి ఈజ్ అక్యూజ్డ్, నాకు తెలిసినంత వరకు ఈజ్ అక్యూజ్డ్ ఇన్ ఎనీ కేసు స్టిల్ నో, బట్ ఐ థింక్ ఈజ్ నాట్ కన్విక్టెడ్. కేసులు ట్రయల్స్ ఉన్నాయి. ఇప్పుడు కిరణ్ రాయల్ గారి మీద కూడా చాలా కేసులు ఉంటాయి, నా మీద చాలా కేసులు ఉంటాయి, మీ మీద చాలా కేసులు, ఎవరి మీద ఎన్నో ఉండొచ్చు. అల్టిమేట్ గా కన్విక్ట్ అయిన రోజు మనం మాట్లాడాలి. బట్ మీరు ఏ అథారిటీతో స్టాంప్ వేస్తున్నారు? పోనీ మీరు చెప్పిందే నిజం అనుకుందాం, అంత మాత్రాన పోలీసులు చంపేమని ఉందా? చట్టం అది చెప్తుందా? కేసులు ఉన్నోడే చంపమని అంటే చింతమనేని ప్రభాకర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చింతమనేని ప్రభాకర్ జోలికి వెళ్ళే దమ్ముందా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి? నేను అడుగుతున్నా. గౌరవ పోలీస్ శాఖ అంటే నాకు చాలా గౌరవం ఉంది, బట్ నేను అడుగుతున్నా. ఈ రోజు ఇందాకే చూశాను, గౌరవ హోంమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విజయవాడలో మీరు ఏ మూలకు వెళ్ళినా సీసీ ఫుటేజ్ అన్ని ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్ కెమెరాలు ఉన్నాయి, మిమ్మల్ని అంతా అబ్జర్వ్ చేస్తున్నాం. మరేమా సాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఏమైందమ్మా? అంటే ఈ ప్రభుత్వం పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్న చందంగా పనిచేస్తుందని చెప్పడానికి, అబద్ధాలు ప్రచారం చేస్తుందని చెప్పడానికి హోంమంత్రి గారు చేసిన వ్యాఖ్యలేమో పైన పట్టారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం 4 రోజులు మాయమైపోయిందంటే లోన లొట్టారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న తీరు. మేము ఒకటే అడుగుతున్నాం, కనీసం మీరు ఎందుకు సిఐ నాగరాజును ఒక్కడనే అక్యూజ్డ్ గా చూపించారు రిమాండ్ రిపోర్ట్ లో, మిగతా వాళ్ళందరూ కాదా? ఆ సిఐ కింద ఉన్నటువంటి ఎస్ఐ, ఏఎస్ఐ, హోంగార్డు, కానిస్టేబుల్, రైటరు వీళ్ళందరూ మీరు ఎందుకు పెట్టలేదు? లేదా పైన ఉన్నటువంటి ఏసీపీ, డీసీపీ, సిపి వీళ్ళందరూ ఇందులో భాగస్వాములు. ఇదో పెద్ద కుట్ర. దీన్ని ఖచ్చితంగా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్ లో అయితే పోలీసులు అరెస్ట్ చేసి ఆ అబ్బాయిని తీసుకొచ్చారో, వాళ్ళే ఆ కుర్రోని చంపేసి బూడిద చేశారో, మళ్ళీ అదే పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తుందట, అదే స్టేషన్ లో పోలీసులు ఏమో సాక్షులట. ఇంత జరిగితే నిజంగా ఆ కేసులో న్యాయం జరుగుతుందండి ఎవరికైనా? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలా? ఇమీడియట్ గా మిగతా అందరినీ కూడా అక్యూజ్డ్ లిస్ట్ లో చేర్చాలా, సిబిఐకి అప్పగించాలి. కనీసం అవినాష్ గారి కేసులో ఏం మాట్లాడారు? గూగుల్ టేక్అవుట్ తీయండి, నాగరాజ్ గూగుల్ టేక్అవుట్లని తీయండి. నాగరాజ్ ఇన్సిడెంట్ జరిగినటువంటి ముందు వెనక నాగరాజ్ తో ఎంతమంది అధికారులు మాట్లాడారు, నాగరాజ్ ఎక్కడెక్కడికి వెళ్ళాడు, అసలు కనీసం వెపన్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారు, అబ్బాయిని ఎలా చంపారు, కనీసం ఆ బాడీని ఏం చేశారు? నేను అడుగుతున్నా. మీరు బాడీని పోలీస్ స్టేషన్ లో గొయ్యితో పెట్టారా, లేదా శ్మశాన వాటికి పట్టుకెళ్లారా? ఇంకా లేదు అనుకుంటే బెల్లి లలిత గారిని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హత్య చేయించిందని చెప్పారు కదా, ముక్కల కింద నరికేసి ఒక్కో పార్టీ ఒక్కో నుయ్యిలు వేశారు. ఈ చరిత్ర అందరికీ తెలుసు. అలా చంపారా? ఎలా చంపారు? కనీసం ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా భవిష్యత్తులో కేసు బీగిపోవడానికి పునాది మాత్రమే. నేను ఈరోజు చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సాయి కృష్ణని హత్య చేసినటువంటి ప్రభుత్వ హత్యని
కాపాడుకుంటూ ఎవరికి శిక్ష పడకుండా ఉండాలనే లక్ష్యంతోనే ఒక నాసి రకమైనటువంటి రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. ఇందులో ఈ కేసు వీగిపోవచ్చు గాక, లేదా సాయి కృష్ణ తల్లి గెలవచ్చు గాక, చరిత్రలో సాయి కృష్ణ హత్య చేసినటువంటి ఈ ప్రభుత్వం ఎప్పటికీ మాయన మచ్చగానే మిగిలిపోతుంది. ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఎలా కూని చేసిందో ఇది చరిత్రలో ఎప్పుడు కూడా ఉంటారు. ఈ రకమైనటువంటి వ్యవహారం ఎవరికి మంచిది కాదు. ఆ పొరపాటు తప్పే చేశాడు, ఇంకో మీరు చట్టం ముందు ప్రవేశపెట్టండి, అరెస్ట్ చేయండి, 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి, తప్పుంటే కోర్టు రిమాండ్ చెప్తుంది, మీరు విచారించండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, లేదా కస్టోడియల్ ఎంక్వైరీ చేయండి. నిజాల నిరూపణ అయితే కోర్టు శిక్ష వేస్తుంది. నువ్వెవరు చేయడానికి నీకు ఉన్నటువంటి అర్హత ఏమిటి? సాయి కృష్ణకు సంబంధించి మా ఉన్నటువంటి పాయింట్. విజయశేఖర్ అన్న మాట్లాడే ముందన్నా ఒక నిమిషం నేను మాట్లాడుతున్న అభ్యంతరం అనుకోద్దు. ప్లీజ్ మాట్లాడండి. ఒకటి వచ్చి మిత్రుడికి పాపం నాకేదో పదవరాలని చెప్పి చాలా బాధపడుతున్నాడు, చాలా ఏదో ఆవేశంలోనో లేకపోతే బాధలోనో నాకు 2 సంవత్సరాల గవర్నమెంట్ అయింది పదవులు అంటే దేనికైనా సందర్భం వస్తుంది, నాకు పదవి వస్తుంది, నిన్నే ప్రమాదం నిన్ను కూడా పిలుస్తా, టెన్షన్ పడద్దు, కానీ సమయం సందర్భం ఉంటుంది. జనసేనలో మేము వైసీపీ లాగా పదవులకి కక్కుర్తిపడే బ్యాచ్ అయితే కాదు, మేము పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే బ్యాచ్. పదవులు వస్తాయి, ఎప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజు నీకు ఇన్విటేషన్ పంపిస్తా, నువ్వు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకుండా. ఢిల్లీలో జగన్ గురించి కనుక్కో అంటే నవ్వు వచ్చిందబ్బా నువ్వు చెప్పిందే. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ తిడతారు, చంద్రబాబుని తిడతారు, ఢిల్లీకేమో మోడీకి సలాం కొడతారు కాలు పట్టుకొని. ఏందయ్యా అదే? ఇప్పుడు మీరు మోడీని ఇన్ని సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాలు మీ అధికారం ఉన్నప్పుడు ఒక బీజేపీ మోడీ దాకుద్దయ్యా, ఒక బీజేపీ జిల్లా కార్యకర్తలనే మీరు తిట్టినారా? ఒక మాట విమర్శించినారా? ఏమి ఎందుకు? వర్మ నువ్వే అడగల మాట, ఇంకా నేను అడిగితే మనోడికి అర్థం కాదేమో. బీజేపీ ఒక కామన్ జిల్లా కార్యకర్త కూడా వైసీపీ జగన్ గాని వాళ్ళు విమర్శించలేదు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, ట్రంప్ కూడా తిట్టారు వీళ్ళు. ఎందుకు మోడీ గాని ఒక మాట మాట్లాడరు? ఇందాక ఢిల్లీలో మా పవర్ చెప్పిన కదా, ఢిల్లీలో మీరు ఏం చేస్తారు మా తెలీదా? ఢిల్లీలో మీ కథ మా తెలీదా? అసలు ఢిల్లీ దాకా మీరు ఎందుకు పోతారు? ఏం పరిస్థితి? ఢిల్లీలో తోక చూపిస్తే మిమ్మల్ని ఇక్కడ జైల్లో చూపిస్తారు, ఆ విషయం మీకు తెలుసు. కాబట్టి మడమ తెప్ప మాట తప్పము, రోషమున నాయకుడు, ఇవన్నీ సినిమాలు బాగుంటాయి రాజీవ్. రాజకీయాల్లో వచ్చేసరికి ప్రజలే మనకి హీరోలు, ప్రజలే మనకి అన్ని. కాబట్టి ఈ విషయం తెలుసుకోవాల్సింది. అన్న ఒక్క విషయం అడిగిన రాజీవ్నే, ఢిల్లీ దాకా వీళ్ళు ఏం చేస్తారు, ఎందుకు బీజేపీ నాయకులు విమర్శించారని? సరే ఓకే. తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారిని మాట్లాడమనంటే నేను స్పందిస్తాను, ఆయనకి సమయం ఇవ్వాలి కదా. విజయశేఖర్, మీకు ప్రేక్షకులకు అట్లాగే ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. ఏంటి దీన్ని ముగింపు పలికిస్తారా సీరియస్ గా తీసుకుని? సార్ సాయి కృష్ణ కేసు అంటారా సార్? ఇప్పుడు ఒక 4 రోజుల కిందట సిట్ విచారం ప్రారంభమైంది. సింగపూర్ నుంచి ముఖ్యమంత్రి గారు రాగానే విషయం తెలిసిన వెంటనే ఒక మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టిన వెంటనే ఫస్ట్ థింగ్ సిఐ నాగరాజు గారిని విఆర్ పంపడం కావచ్చు, సస్పెండ్ చేయడం కావచ్చు. ఆ రోజు రాత్రే సిపి రాజశేఖర్ బాబు గారు వారి తల్లి అయిన విజయలక్ష్మి గారిని పిలిచి ఆ రోజు హత్యా నేరం కింద కేసు పెట్టడం. సార్ ఈ రాష్ట్రంలో ఎన్నో లాకప్ డెత్లు జరిగింటాయి. గత 50 సంవత్సరాల్లో లెక్కలేని లాకప్ డెత్లు జరిగాయి. అంతెందుకు సార్, 2019 నుంచి 23 వరకు 17 లాకప్ డెత్లు జరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, అంటే అది ఒక అథారిటేటివ్ ఫిగర్, అది 17 లాకప్ డెత్స్ అనేది రకరకాల స్టేషన్స్ లో జరిగాయి. ఏ రోజన్నా మీరు ఒక సిఐ మీదో ఎస్ఐ మీదో ఒక హత్య చేసినట్టు కేసు పెట్టారా? లేదంటే సస్పెండ్ చేశారా? లేదంటే ఈ రోజు సార్ మీరు చూస్తే క్రైమ్ రిమాండ్ రిపోర్ట్ లో మీరు స్పష్టంగా రాశారు, సిఐ నాగరాజు గారికి గాదే సాయి కృష్ణ గారిని అప్పగించిన తర్వాత ఆయనే దానికి ప్రథమ ముఖ్య కారకుడు, అతన్ని చంపేశారు, లాకప్ డెత్ చేశారని క్లియర్ కట్ గా ఈరోజు సిట్ రిమాండ్ రిపోర్ట్ రాసిన నేపథ్యంలో ఆయన్ని 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపారు. అట్లాగే సార్ మళ్ళీ పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు. అట్లాగే ఆయనతో పాటు ఎవరెవరు ఈ దాష్టికంలో పాల్పంచుకున్నారు, ఎవరెవరు సాయి కృష్ణని ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా అతన్ని మాయం చేశారు, లేదంటే చంపేశారా, లేదంటే ఆయన ఏమైనా పారిపోయాడా, లేదంటే మీరు చెప్పినట్టు చంపి బూడిద చేశారా, కాల్ చేశారా, రకరకాల వాదనలు సార్. వీటన్నిటిని కూడా ఈ రోజు సిట్ దర్యాప్తు చేస్తోంది. అంతేగాని సార్ గంటకు ఒక బ్రేక్ న్యూస్ కావాలా, గంటకు ఒక సంచలన వార్త కావాలా, ఆ గంటకు మేము చెప్పింది అక్కడ స్టేషన్ లో సిబిఐ దర్యాప్తు జరగాలంటే అది పాసిబులా సార్? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, సాయి కృష్ణ గారి తల్లి గారికి రకరకాల న్యూస్ తెలిసి ఉంటుంది, రకరకాల ఇన్ఫర్మేషన్ అంత దగ్గర ఉంటుంది, అంత మాత్రం అదే నిజం అనుకుంటే సార్? నిన్ననే ఒక వీడియో, ఒక ఇంటర్వ్యూ చూసాను సార్ నేను, ఆమె క్లియర్ గా చెప్పారు, నాకు న్యాయం జరుగుతోంది, నాగరాజు గారిని అరెస్ట్ చేసి జైలు పంపారు,
నాకు న్యాయం జరిగినట్టే. ఇంకా కూడా 7-8 మంది ఉన్నారు దీంట్లో, వారిని కూడా అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్నారు. ఇంత లోపలే సార్ 1-2 రోజులు కాకముందే సార్ ఒకటి అంటున్నా, ఒక కేసు ఒక రోజులో తేలుతుంది, ఒక కేసు వారం పట్టచ్చు, ఒక కేసు నెల కూడా పట్టచ్చు సార్. దాంట్లో ఉన్న పూర్వపరాలు సమస్యలను బట్టి, దానికి ఉన్న కాంప్లికేషన్స్ బట్టి సార్, ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది అక్కడ ఒక పోలీస్ స్టేషన్ లో, చేసింది ఎవరు సార్? పోలీసులు చాలా ఆర్గనైజ్డ్ గా, చాలా సిస్టమేటిక్ గా పనిచేస్తారు. మరి వాళ్ళల్లో ఒకళ్ళు ఎవరో తప్పు చేశారన్నప్పుడు చేసిన తప్పు కూడా చాలా పక్కాగా చేస్తారు సార్. దాన్ని బయటికి తేవాలంటే కొంచెం టైం పడుతుంది. అదంతా కూడా ఆలోచించకుండా ఎప్పుడైతే నాగరాజు గారిని మనము జైలుకి పంపించామో వెంటనే ఇంకో కొత్త వాదన తెచ్చారు, సిబిఐ ఎంక్వైరీ కావాలా అంటారు. సార్ నేను అంటున్నా, నిజంగా సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్న ఈ వైసీపీ పార్టీ నాయకులు వైఎస్ వివేకానంద కేసు 2019లో చనిపోయిన వ్యక్తిని ఇంతవరకు కనీసము నిందితులను పట్టుకున్నారా? అసలు ఏం జరిగిందో తేల్చారా? అంతెందుకు సార్, జగన్మోహన్ గారి విషయంలో 13 సిబిఐ కేసులు ఉంటే ఇంతవరకు ఒక్కటన్నా జరిగిందా? ఒక్కటన్నా విచారణ ముగిసి ఏదన్నా తేల్చారా మీరు? లేదు సార్, సుగాలి ప్రీతి కేసు సిబిఐకి ఇచ్చారు, ఇంతవరకు ఎక్కడైనా దాంట్లో దర్యాప్తు జరిగిందా? లేదంటే రకరకాల ఈ మధ్య కాలంలో జడ్జిలు తిప్పుతున్నారు సోషల్ మీడియాలో అని 2022లో ఒక కేసు ఇచ్చారు, దాంట్లో ఏం చేసింది సిబిఐ? సార్ నేనంటున్నా, సిబిఐకి ఇచ్చింది మాత్రాన అదేదో వారం 10 రోజుల్లో కంప్లీట్ చేస్తుంది అనేది అబద్ధం. రెండో సార్, నేను ఇంకో మాట అంటున్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టండి అంటున్నారు. సార్ మీరు లాకప్ డెత్ జరిగినప్పుడు సార్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2020లో చీరాల కిరణ్ అనే వ్యక్తిని లాకప్ డెత్ చేశారు, 2021లో మహమ్మద్ గౌస్ అనే వ్యక్తిని గుంటూరులో లాకప్ డెత్ చేశారు, 2022లో మురపాక మహేష్ అనే వ్యక్తిని శ్రీకాకుళం జిల్లాలో లాకప్ డెత్ చేశారు, 2022లోనే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కర్నూలులో లాకప్ డెత్ చేశారు. ఈ వీటిల్లో ఎక్కడైనా ఒక్క దాంట్లో అయినా మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారా? అన్ని కూడా అనుమానాస్పద మరణాల్లాగా దాన్ని ధృవీకరించి ఆ రకంగా కేసులు కొట్టేసి పోలీసులు రక్షించిన మీరు ఈ రోజు మేము ఒక నిష్పక్షపాతమైన దర్యాప్తు చేపడుతున్న తరుణంలో, ఈ రోజు పోలీసులను మేము జైలు పంపిస్తున్న తరుణంలో మరీ ఎక్కువగా దాని మీద మీరు ప్రవర్తించడం కావచ్చు, దాని మీద దుమ్మి తిప్పడం కావచ్చు, అసలు ప్రభుత్వం ఏమీ చేయనట్టు ప్రవర్తించడం కావచ్చు. సార్ నేనంటున్నా సార్, వారికి ఏదైనా సాయికృష్ణ గారి బంధువులకి ఏదైనా సమస్య, విజయశేఖర్ ఒక్క విషయం, విజయశేఖర్ వినిపిస్తుందా? అనిపిస్తుంది కాదు, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో చేశారంటే ఎవరు చేశారు సార్? మీరు పోలీసులు చేశారు సార్. పోలీసులు చేసినప్పుడు మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎక్కడైనా చేశారా? ఆ పోలీసులు ఎక్కడైనా శిక్షించారా? సరే, వాళ్ళు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేయరు, అంతేనా? కానీ నేనంటున్నా, ఈ రోజు మనం చేస్తున్నాం. ఈ రోజు ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ లో మనం ఈ రోజు పోలీసులను మనం శిక్షిస్తున్నాం, వారిని ఆల్రెడీ సస్పెండ్ చేశాం సార్, హత్య కేసు పెట్టాం సార్. ఈ రాష్ట్ర చరిత్రలో సార్, దేశ చరిత్రలోనే ఒక సిఐ మీద హత్య కేసు పెట్టి ఒక గవర్నమెంట్ అతని జైలు పంపడం ఎక్కడ చూసాం మనం? ఇంత నిష్పక్షపాతంగా సార్, నేను కొన్ని మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడతా సార్. గాదే సాయికృష్ణ అనే వ్యక్తి ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా, లేదంటే సంఘసేవకుడా, లేదంటే అద్భుతమైన అభినయవాద? అతను ఒక క్రిమినల్ సార్. కృష్ణలంక అనే ప్రాంతంలో ఒక దారుణమైన పరిస్థితుల్ని ఆయన క్రియేట్ చేశాడు. అలాంటి వ్యక్తి సరే సార్, చంపడము లాకప్ చేయడం అనేది తప్పు, దీన్ని ఎవరు సమర్థించరు. కానీ అతని మీద 2 వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి, అతని స్టేషన్ తీసుకెళ్లారు. విచారిస్తున్న క్రమంలో సార్, వాస్తవం అయితే క్రిమినల్స్ ఎక్కడైనా సరే విచారిస్తున్న క్రమంలో వారు నిజాలు ఒప్పుకోనప్పుడు వారి దగ్గర నుంచి నిజాలు చెప్పించడానికి పోలీసులు తమ పద్ధతులతో పాటిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే అది ప్రొసీజరా, లీగల్ గా మంచిదేనా అంటే ఒక్క నిమిషం చర్చిద్దాం. ఎక్కువ పడినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఈ రోజు సార్ ఇది జరిగే. సరే విజయ్ చర్చిద్దాం, ఒక్క నిమిషం. ఏంటి రాజీవ్? ఒకటి గారు, ఇప్పుడు ఆయన చాలా లిస్టులు ఏవో చదివారు, లాకప్ డెత్ ఇన్నైని అన్నైని అంటే వీళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీ దగ్గర ఏంటంటే ఇమీడియట్ గా అబద్ధాలు లిస్ట్ అవుట్ పట్టుకొస్తూ ఉంటారు డిబేట్స్ కి, ఇది అలవాటు. ఇప్పుడు నిజంగా అవి జరిగినాయి అనుకోండి, ఈరోజు సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగింది, సరే జరిగిన తర్వాత కూడా ఆ తల్లి అనేక రోజులు బట్టి పోలీస్ కమిషనరేట్కి వెళ్ళి డైరెక్ట్ గా నేరుగా కమిషనర్ కంప్లైంట్ ఇచ్చిన ఏమీ లేదు, కొడుకుని చంపేస్తారని చెప్పి సిఐ చెప్పాడు, కనీసం కొడుకు శవాన్ని ఇవ్వండి, కనీసం బూడిదైనా ఇవ్వండి, నాకు న్యాయం చెయ్యండి అని ఆ తల్లి అలబో దిబోమని గుండెలు పాదుకుని ఏడిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్ళి వారిని ఓదార్చి ఈ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తే అప్పుడు మొద్దు నిద్ర నుండి బయటకు వచ్చి, శవం నుంచి అప్పుడు బయటకు వచ్చి ప్రభుత్వం కేసు కట్టడం జరిగింది. నేను అడుగుతున్నా, మేమేదో ఇప్పుడేదో అయిపోయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ మేము అడుగుతున్నాం అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ సోదరులు, అది అవాస్తవం. కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు
ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఏం మాట్లాడారు ఆన్ రికార్డ్ ఉంటా తీయండి. ప్రభుత్వం ఎన్ని గంటలకు కేసు కట్టిందో తీయండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఇంకా ఎందుకు అరెస్ట్ చేయరని చెప్పి ఎప్పుడు ట్వీట్ పెట్టారో తీయండి. అంటే డిబేట్ లో కూర్చున్నాం కదా అని మీకు తెలిసిందే నిజం అనుకున్నాం, లేదా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే దాన్ని ఎవరు చూడరన్న చందంగానో ఏదో కూర్చుని ఒకదంపుడుగా ఉపన్యాసంలో అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు. నేను ఇంకోటి చెప్పాను, ఇందాకే చెప్పాను. ఇప్పుడు మీరు గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు, అదే కదా మేము అడుగుతున్నాం. మీ ప్రభుత్వంలో పెచ్చుమీరతనం ఎక్కువైపోయి మీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పి ఏం జరుగుతుందో తెలియనటువంటి రీతిలో వ్యవహారం ఉందని మేము చెప్తున్నాం. మీరు అదే చెప్తున్నారు. సార్ బాడీని మాయం చేయడం ఏంటి సార్? బాడీ ఏది సార్? వేర్ ఈజ్ గాదే సాయికృష్ణ డెడ్ బాడీ? దానికి సమాధానం చెప్పకుండా తిరిగేసి ఏమంటున్నారు, మేము కేసు కట్టామన్నారు. పోనీ ఎందుకు సిఐ నాగరాజు ఒక్కడి మీద మీరు కేసు కట్టారు? సిఐ నాగరాజు సరే కొట్టి ఉండొచ్చు, లేదా సిఐ నాగరాజు చేతిలో చచ్చిపోయి ఉండొచ్చు. చచ్చిపోయినప్పుడు ఆ బాడీని ఒక్కడు మాత్రమే మోసుకెళ్ళిపోలేడు కదా, లేదా ఒక్కడే దహనం చేసేయలేడు కదా, ఆయనకి ఎవరో ఒకరు సహకరించిన వాళ్ళు ఉంటారు కదా. అట్లీస్ట్ రిమాండ్ రిపోర్ట్ లో సిఐ నాగరాజు అండ్ అదర్స్ అని ఎందుకు మెన్షన్ చేయలేదు? నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నా, చిన్న చిన్న పెట్టి కేసులో చిన్న కేసుల్లో కూడా ఎండ్ అదర్స్ అని యాడ్ చేస్తారు సార్. ఎందుకు యాడ్ చేయలేదు? ఎవరిని కాపాడదామని, ఎవరిని ఊపులోంచి కూరుకుపోతున్న ఊపులోంచి ఎవరిని బయటకు తీయాలని చెప్పి మీరు ఆ విధంగా రిమాండ్ రిపోర్ట్ చేశారు. కనీసం సిఐ నాగరాజు సెల్ ఫోన్ మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్ లో రాయలేదు. ఇంకొకటి, మీరేదో న్యాయం చేసేస్తారు, నేనేదో న్యాయం చేయడానికి మీరెవరు, నేనెవరు, పోలీసు వాళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళు డ్యూటీ చెయ్యాలి, న్యాయస్థానం చెయ్యాలి. న్యాయస్థానం చేసే పనులు మీరు నేను చేస్తామంటే మొత్తం అందరం తీసుకెళ్ళి అంత సినిమా లేదు. ఓకే రాజీవ్, ఒక్క నిమిషం. ఈయన సింగళూరు గారు వచ్చారు, ఆయన ఫాలో అవుతున్నారు ఆ కేసు. ఆయన అప్డేట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. లాస్ట్ పాయింట్ కేసు కట్టినప్పుడు పద్ధతిగా నిష్పక్షపాతంగా కట్టుదిట్టంగా కట్టాలి. ఆ రకంగా లేకుండా లోపభూయిష్టంగా ఎవరినో కాపాడాలనే ఉద్దేశంతో మాత్రమే చేశారు. ఒకే ఒక పాయింట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి తెచ్చారని చెప్పి రిపోర్ట్ లో రాశారు కదా. టాస్క్ ఫోర్స్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మీకు తెలీదా? కమిషనర్ కంట్రోల్లో టాస్క్ ఫోర్స్ ఉండదా? మరి కమిషనర్ మీరు ఎందుకు అక్యూజ్ గా చేర్చలేదు? కమిషనర్ మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? కమిషనర్ మీరు కొమ్ము కాయాల్సిన పని ఏంటి? కమిషనర్ ఏమంటే కమిషనర్ ఐపీఎస్ అయినంత మాత్రాన ఊర్లో అందరినీ చంపిమని చెప్తాడు ఆయన ఏమన్నా? సో ఇది మేము అడుగుతున్నాం. మీరు దానికి పోయి ఎక్కడో వంకలేనో డొంకట్టు గేట్స్ అన్నట్టు దానికి దీనికి ఏవేవో కూర్చుని చెప్తామంటే అది కుదరదు. సాయికృష్ణ కేసు సమాధానం చెప్పండి ఫస్ట్. రైట్, ఓకే. సింగళూరు గారు, ఒకవేళ గతంలో జరిగిపోయి అనుకో, మరి మీరు మీ పార్టీ మీ చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నారు. వెంకటేష్ గారు, లాకప్ లైన్ ఇళ్ళందరికీ ఎందుకు వెళ్ళలేదు? సరే ఓకే, ఒక నిమిషం. వెంకటేష్ గారు, చివరిగా నాకు ఫ్లైట్ చెప్పండి, నాకు చెక్ చేయండి. నేను వర్మ గారు వినిపిస్తుందా? చెప్పండి. రాజీవ్ గారు సాయి కృష్ణ విషయాన్ని దయచేసి వైసీపీ వాళ్ళు డ్రామాలు ఆపితే మంచిది సార్. ఎందుకు చెప్తానంటే ఆల్రెడీ లేదు. సాయి కృష్ణ హత్యకి మీ కోట ప్రభుత్వం కూలిపోక తప్పదు. ఏమున్నా ఇది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూసుకుంటుంది. వీళ్ళు జడ్జిమెంట్ చూసుకుంటున్నా కోర్టు చూసుకుంటున్నటువంటి బాబాయ్ గారు గొడ్డల గురించి ఎందుకు పదే మాట్లాడతారు? మా మీద ఎందుకు ముద్రేస్తారు? జడ్జిమెంట్ ఇచ్చే స్థాయి కాదు. అది ఏం జరిగిందో మీకు తెలియనప్పుడు మరి వైఎస్ వివేకానంద హత్య గురించి మీరెందుకు పదే మాట్లాడతారు? మీరు వైఎస్ వివేకానంద హత్య గురించి మాట్లాడచ్చు, మేము గాంధీ స్థాయి హత్య గురించి మాట్లాడకూడదా? మీకో రూలు మాకో రూలా? ఇది న్యాయమా ధర్మమా? మీరు రాజీవ్ ఇస్తారు. మళ్ళీ రేపు కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం. వర్మ గారు థ్యాంక్ యూ. మీరు అసలే ప్రభుత్వంలో ఉన్నారు, కొన్ని పనులు ఉంటాయి. వెంకటేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. ఏం జరుగుతున్నది? ఏంటి అప్డేట్? ఎవరో ముగ్గురు వెలుగులోకి వచ్చారట, వాళ్ళని ట్రేస్ చేస్తున్నారట, ఎక్కడ ఉన్నారన్నది? వెరీ గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ లో ఉన్నటువంటి సోదరుడికి అలాగే వీక్షకులకు కూడా. ఎవరైనా ముగ్గురు వచ్చింది, ఒక హెడ్ కానిస్టేబుల్, ఎవరో ఈయన స్నేహితుడు సురేష్ అట, ఇంకొక కానిస్టేబుల్ అట. ఒక హెడ్ కానిస్టేబుల్ ఏదో చెప్తారులేండి, ప్రభుత్వం ఏదో చెప్పాలి కదా. కరెక్ట్ కాదా అది? అంటే అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు దానికి సంబంధించి. ఈ కేసు ఒక రకంగా చెప్పాలంటే కొంత లోపభూయిష్టంగా వెళ్తుంది అనేది ప్రస్ఫుటంగా సామాన్యులకు కూడా అర్థమైపోయినటువంటి ఒక పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఆ కుటుంబం చాలా ఆశగా ఎదురు చూసింది. మరి ఈ రిమాండ్ రిపోర్ట్ చూసినప్పటికీ, తర్వాత నాగరాజ్ గారి దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అంతా చాలా ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లాగా అస్తవ్యస్తంగా ఉంది. నిజం చెప్పాలంటే వాస్తవంగా ఇలా మాట్లాడకూడదు,
కానీ ఈ సిట్ రిపోర్టు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చూడాలి. అవన్నీ చూసిన తర్వాత కానీ ఏమి చెప్పలేనిటువంటి ఒక పరిస్థితి. అప్పటి వరకు కూడా ఏంటంటే ఈ కేసు మరుగున పడిపోయేటువంటి ఒక దారి కనపడుతుంది. ఎందుకంటే నేను అనేక డిబేట్లో చెప్పాను, ఇండియా మొత్తం మీద ఒక లాకప్ డెత్ కేసులో ఒక్కడి మీద ఎఫ్ఐఆర్ కట్టిన చరిత్ర లేదు. పరమ గారు వినపడుతుందా? మళ్ళీ ఇండియా మొత్తం మీద ఇది ఒక విచిత్రమైనటువంటి ఎఫ్ఐఆర్. ఒక్కడి మీద ఎక్కడ ఏ కేసులో లేదే. ఒక్కడే కూర్చుని ఒక సిఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూర్చుని లాకప్ డెత్ చేశాడని ఏదైనా ఒక కేసుని మీరు చూపించండి. మరి దానికి ప్రత్యేకంగా సిట్ దర్యాప్తు ఎందుకో పక్క దూరంలో వెళ్తుందా అనేది అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే ఈ రిమాండ్ రిపోర్ట్ లో చనిపోయాడు అని చెప్పేసి ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించింది. కానీ ఎప్పుడు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, స్టేషన్లో చనిపోయాడా, లేకపోతే ప్రజా ఆరోపణల్లో భాగంగా వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటే ఖచ్చితంగా దీనిలో చనిపోయాడా, హోటల్లో చనిపోయాడా, శవం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేసింది, ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చింది ఎవరు, తర్వాత అక్కడ నుంచి ఖననం ఎక్కడ చేశారు, ఖననం చేసిన తర్వాత ఈ రోజు దీనంగా కుటుంబం వేడుకుంటుంది కదా, కనీసం బూడిదైనా ఇవ్వండి, మేము అస్థికలు ఇస్తే మేము తదనంతర కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పేసి మరి దాని సంగతి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్స్. చనిపోయాడని చెప్తున్నారు, ప్లేస్ ఎక్కడో చెప్పాలి, టైం ఎప్పుడో చెప్పాలి, బాడీ ఎక్కడ డిస్ట్రాయ్ చేశారో చెప్పాలి, అస్థికలు తీసుకొచ్చి ఇవ్వాలి. ఇకపోతే మెడికల్ ఎవిడెన్స్ ఎలాగో ఖననం చేస్తారు కాబట్టి మెడికల్ ఎవిడెన్స్ లేదు, కేసు ప్రూవ్ అయ్యే అవకాశం లేదు, బాడీ దొరకకపోతే కేసు ప్రూవ్ అయ్యే అవకాశం లేదు. సింపుల్ గా నాగరాజు గారు నాకేం తెలియదు అని అంటున్నారు. కానీ సిట్ దర్యాప్తులో ఇవాళ ఒక 4 పేర్లు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా నాగరాజు గారి కన్నా కింద ఉన్న వ్యక్తులు. కానీ ఇందాక రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతుంటే అడ్డురాబోయాను, కానీ మళ్ళీ ఆయన కూడా నా తోటి న్యాయవాది కాబట్టి, రాజకీయాల కన్నా ముందుగా ఆయన న్యాయవాది కాబట్టి ఆయన లేవనెత్తినటువంటి ఒక విషయం ఏదైతే ఉందో అది కరెక్ట్ గానే అడిగారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని ఎందుకు ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు అనే దానికి ఈ రోజు వరకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా వదిలేశారు. రెండోది, టాస్క్ ఫోర్స్ సిపి గారి ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. మరి సిపి గారి నాలెడ్జ్ లో లేకుండా ఒక నిందితుడిని అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ నుంచి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక నిందితుడిని 24 గంటల్లో ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. అలా ప్రవేశపెట్టకపోతే ఖచ్చితంగా సిపి గారికి నోటీస్ లో ఉంటుంది ఎందుకు ప్రవేశపెట్టలేదు. సో దీనికి ఆన్సర్ సిపి గారే చెప్పాలి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు కథనం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్ని కూడా కమిషనరేట్ కి మార్చబడ్డాయి. సో ఇప్పుడు కమిషనరేట్ లో ఏం జరుగుతుంది? ఒక రకంగా చెప్పాలంటే బహిరంగంగా చెప్తున్నారు సీసీ ఫుటేజ్ లేదని. సీసీ ఫుటేజ్ ఏమో కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఒక్క చోటే రికార్డ్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. దాన్ని కరెక్ట్ చేయాలంటే 2-3 చోట్ల నుంచి కరెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. నాకు బాగా గుర్తు, ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మన ఫోన్ ఇస్తే మనం ఎన్ని డిలీట్లు చేసినా, ఎంత సెర్చ్ హిస్టరీ క్లియర్ చేసినా, ఫోన్ పుట్టిన దగ్గర నుంచి డేటా తీయగల సమర్థమైనటువంటి ఎక్విప్మెంట్ విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఏబి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తీసుకురాబడిందని చెప్పేసి ఆ రోజు పత్రికలన్నీ కూడా కూడే కూర్చున్నాయి. నేనైతే చూడలేదు, కానీ మరి అంత ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, సాక్షాత్తు రాజధాని నగరం విజయవాడ అంటే, ఇటువంటి నగరంలో ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ఆఫ్టర్ ఆల్ సీసీ ఫుటేజ్ బయటకు తీసుకురాలేనటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నామా? కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా ఏ స్టేషన్ లో ఏం జరుగుతుందో కమిషనరేట్ లో మానిటరింగ్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక సపరేట్ వ్యవస్థే ఉంది. సో ఈ వ్యవస్థలో ఎంతమంది ఈ హత్యా నేరంలో భాగం? ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటి వరకు ఏం చెప్పారంటే, సుమారుగా ఒక 15 రోజుల పాటు ఆ తల్లి ఆవేదన బయటకు వచ్చిన దగ్గర నుంచి సిట్టు నాగరాజు గారి అరెస్ట్ అయ్యే వరకు, ఈవెన్ అరెస్ట్ అయిన తర్వాత కూడా రిమాండ్ రిపోర్ట్ లో పెట్టే వరకు కూడా అసలు ఈ ముందు మీరెందుకు చనిపోయాడని చెప్పేసి అంటున్నారు? 29ని తీసుకొస్తాం కదా, లేకపోతే 29ని అతనే నడుచుకుంటా వచ్చేస్తాడు కదా, చనిపోయారని చెప్పడానికి మీరెవరు? మీరు చూసారా? లేకపోతే చేసినప్పుడు మీరు పక్కన ఉన్నారా అని చెప్పి చాలా వితండవాదాలు చేశారు నాతో.
అయితే నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, ఆ తల్లికి ఇదే సదరు సిఐ గారు, నీ కొడుకు ఇక చనిపోయాడనుకో, ఇంటికి వెళ్ళి దండేసుకో అని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు ఆ తల్లి చెప్పింది కదా. ఆ వ్యాఖ్యల్ని బేస్ చేసుకుని, ఆ తదనంతరం జరిగే కార్యక్రమాలన్నింటిని బేస్ చేసుకుని ఈ రోజు విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరికి కూడా ఏం జరిగింది అనేది ప్రస్ఫుటంగా అర్థమైపోయింది. విజయవాడ నగరంలో గతంలో కూడా ఎన్కౌంటర్లు జరిగినటువంటి మనం అందరం చూసాం. కానీ ఈ రకమైనటువంటి హీనియస్ క్రైమ్స్ పోలీసులు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు. ఏంటి జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా, తీసుకునే అవకాశం ఉందా వాళ్ళ తల్లి డిమాండ్ మేరకు? కోర్టు ఎవరిని సార్? కోర్టు జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ, సారీ సార్, పోలీస్ కస్టడీలో తీసుకుంటే ఏమవుతుందండి? జ్యుడిషియల్ కూడా డిమాండ్ చేస్తున్నారు కదా. ఓకే ఓకే, ఒక్క నిమిషం. డెఫినెట్ గా ప్రతిపక్షాలు కోరినట్లు, ప్రజా సంఘాలు కోరినట్లు, అడ్వకేట్స్ మిత్రులు కోరినట్లు ఈ కేసుని రాష్ట్ర పోలీసు విజయ్ ఇస్తాను నేను, ఒక్క నిమిషం. వర్మ గారు నేను విత్తనవాదం చేయడానికి కూర్చోలా. ఒకటి గమనించాలి, పోలీసు వ్యవస్థలో భాగమైనటువంటి నిందితుల మీద పోలీసులే విచారణ చేస్తే నేను అనేది కాదు అండి, జ్యుడిషియల్ కాదు, ఆ తల్లి జ్యుడిషియల్ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అది ఇచ్చే అవకాశం ఉందా కోర్టు? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. రెండోది ఏంటంటే, సిబిఐ దర్యాప్తు జరిగినప్పుడే ఇలాంటి కేసులన్నింటిలో కూడా వాస్తవాలు నిగుదేలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రం సంగతి నేను మాట్లాడట్లేదు, అనేక పోలీస్ కేసులు పోలీసులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినటువంటి ఇలాంటి హీనియస్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నిజాలు నిగ్గు తేల్చాలంటే సిబిఐ మాత్రమే రంగంలోకి దిగి ఉరిశిక్షలు వేయించిన మాట వాస్తవం. మన కళ్ళ ముందు కనిపిస్తున్న అనేక కేసులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా సిబిఐ చాకచక్యంగా ఏం జరిగిందనేది ప్రజలకు తెలపాలి. ప్రభుత్వం తన యొక్క బాధ్యతని సిబిఐకి బదలాయించి తన యొక్క పారదర్శకతని నిరూపించుకుంటుందా, నిరూపించుకోదా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇక్కడ అనేక లొసుగులతో రిమాండ్ రిపోర్ట్ ఉంది. రేపొద్దున ఛార్జ్ షీట్ వచ్చేపాటికి మెయిన్ వెపన్ దొరకదు, బాడీ దొరకదు, మెడికల్ ఎవిడెన్స్ లేదు, లాకప్ డెత్ అయినప్పుడు వీడియో ఫుటేజ్ తో కూడినటువంటి శవ పరీక్ష చేయాలి. ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ట్యాంపర్ చేయబడి, ఇలా ట్యాంపర్ చేసినటువంటి ఎవిడెన్స్ లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఉరిశిక్ష వేయాలి. దీనిలో ఉన్నటువంటి ఆ సమయంలో చనిపోయిన సమయం ఇది అని చెప్పినటువంటి ఒక సమయం ఏదో చెబితే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులందరినీ కూడా సస్పెన్షన్ లో పెట్టాలి, వాళ్ళందరి మీద కూడా పోలీస్ కేసు పెట్టాలి. ఇలా జరిగినప్పుడు మాత్రమే పారదర్శకమైనటువంటి ఎంక్వైరీ జరిగిందని చెప్పేసి అనుకుంటాం. అంతే తప్ప ఏదో ఒకటి మీద మొత్తం అంతా నేరం మోపేసి ఏంటి అతను తీసుకెళ్లి రిమాండ్ లో పెట్టి అతనేమి మాట్లాడకుండా, రిమైనింగ్ వాళ్ళు ఎవరిని ప్రశ్నించకుండా, వాళ్ళ మీద కేసులు కట్టకుండా ఉంటే ఖచ్చితంగా ఈ కేసు విషయంలో న్యాయం జరగదు. అఫ్ కోర్స్ అయితే రౌడీ షీటర్ అయి ఉండొచ్చు, లేకపోతే హీనియస్ క్రైమ్స్ చేసేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. చనిపోయిన తర్వాత కూడా పదే అతను పోక్సో కేసులో నిందితుడు, 14 ఏళ్ల పిల్లని చేర్చాడు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మాట్లాడుతున్నారు. ప్రపంచం మొత్తం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతని యొక్క పోక్సో కేసులో అతను ఎక్విడెంట్ నిరపరాధిగా బయటకు వచ్చాడు. ఒక వ్యక్తి నిరపరాధిగా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కేసుని మనం ప్రస్ఫుటంగా మాట్లాడుతూ అతని యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చేయాల్సిన పని లేదు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి అతని మీద, గంజా కేసులు ఉన్నాయి, దొమ్మి కేసులు ఉన్నాయి, దౌర్జన్యం కేసులు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడండి. ఏదైతే లైవ్ లో ఉన్న వాటిని మాట్లాడండి. చనిపోయిన వ్యక్తి మీద అబద్ధపు ప్రచారం చేయాల్సినంత చేసి మూట కట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా లేదని చెప్పేసి చెప్తున్నాను. విజయ్ సార్, నేను ఒక 2-3 టెక్నికల్ పాయింట్స్ చెప్తాను సార్. సార్, ఎఫ్ఐఆర్ లో సిఐ నాగరాజు అండ్ అదర్స్ లేరని మాట్లాడారు సార్. ఎఫ్ఐఆర్ అనేది కంప్లైంట్ ఇచ్చిన ఏదైతే వాళ్ళ భావన ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి అఫిషియల్ డాక్యుమెంట్ మాత్రమే. అంటే కంప్లైంట్ ఏ రకంగా అయితే కంప్లైంట్ ఇస్తారో ఆ రకంగానే ఎఫ్ఐఆర్ రాసుకుంటారు. దాంట్లో క్లియర్ కట్ గా విజయలక్ష్మి అనే వ్యక్తి ఏం చెప్పారు? వాయిస్ మ్యూట్ లో ఉంది. రాజు వాయిస్ మ్యూట్ లో ఉంది. నన్ను మాట్లాడివ్వండి. మిమ్మల్ని ఏం అడ్డుకోలేదు, మీరు మాట్లాడండి. చిన్న సబ్మిషన్ విత్ డ్యూ రెస్పెక్ట్ మిత్రమా, చిన్న ఒక్క సబ్మిషన్ మిత్రమా, విత్ డ్యూ రెస్పెక్ట్. ఎఫ్ఐఆర్ వేరు, రిమాండ్ రిపోర్ట్ వేరు. నేను రిమాండ్ రిపోర్ట్ గురించి మాట్లాడాను. కాదు రాజు గారు టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ వేరు, కంప్లైంట్ వేరు. మీరు చెప్పాల్సింది రిమాండ్ రిపోర్ట్ గురించి కాదు రాజు గారు. ఎఫ్ఐఆర్ వేరు, కంప్లైంట్ వేరు. కంప్లైంట్ లో ఒకటి పేరే ఇస్తారు,
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకున్నటువంటి అధికారి ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కట్టాలి. కంప్లైంట్ ఇచ్చేవాడికి తెలియదు ఎవడు నేరం చేశాడో, కంప్లైంట్ ఇచ్చేవాడికి తెలియదు ఎవడు నేరం చేశాడో. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయొద్దు. నేను అదే అంటున్నా, ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఆయన రాజీవ్ గాంధీ గారు ఒక మాట అన్నారు, అండ్ అదర్స్ ఎక్కడ కనపట్లేదని. ఎఫ్ఐఆర్ అనేది ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాని మీద కట్టారు. ఆమె క్లియర్ గా ఏం చెప్పింది, సిఏ నాగరాజు నా కొడుకు చంపేశారని చెప్పింది. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టారు. సార్ ఎప్పుడు అండ్ అదర్స్ చేరుస్తారు సార్? ఏదైనా ఒక క్లూ వచ్చి కొన్ని ఆధారాలు దొరికినప్పుడు సిట్కి ఆ తర్వాత సార్ దేశంలో ప్రథమంగా కూటమి ప్రభుత్వంలో చరిత్ర సృష్టించబడింది ఒక్కడి మీదే లాకప్ డెత్ కేసు ఎఫ్ఐఆర్ కట్టి. ఎక్కడ ఈ దేశంలో ఎక్కడా లేదు. అసలు నేనంటున్నా కూటమి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కట్టింది, అతను జైలు పంపింది. మీరు ఎప్పుడైనా లాకప్ డెత్ విషయంలో ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా ఈ మాదిరిగా కేసు కట్టి హత్యా నేరం కింద లాకప్ డెత్ మీద జైలు పంపిన కేసు ఎప్పుడైనా చూసారా ఆంధ్రప్రదేశ్ లో? సింగళూరు వెంకటేష్ గారు, మీకున్న ఈ ఎక్స్పీరియన్స్ లో న్యాయవాదిగా ఏ రోజైనా ఒక ప్రభుత్వం ఇంత స్పష్టంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా నేను. మీరు తెలియకపోతే తెలియదని చెప్పండి. గతంలో సార్ ఇంత చేస్తూ ఉంటే కూడా సార్ మీరు ఒక స్క్రిప్ట్ ఎత్తుకొస్తారు. కాదు మీరు వినండి, మీకు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి చెప్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడలో జరిగినటువంటి లాకప్ డెత్ విషయంలో ఇంతకన్నా చాలా స్పీడీగా ఎఫ్ఐఆర్ కట్టినటువంటి చరిత్ర ఇదే తెలుగుదేశం పార్టీకి ఉంది. సిపి సురేంద్ర బాబు గారి హయాంలో విజయవాడలో జరిగినటువంటి బుడ్డ సెత్తని ఎన్కౌంటర్ విషయంలో ప్రభుత్వం ఇక్కడలాగా 40 రోజులు తాత్సారం చేయలేదు. మీరు మాకు చెప్పకండి. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ గా నేను చెప్తున్నాను. మీకు లా తెలియదు కాబట్టి మీరు దయచేసి మా దాంట్లో మీరు మీరు చేసినది ఖచ్చితంగా డిలే, మీరు చేసిన ఎంక్వైరీ డిలే, ఎఫ్ఐఆర్ డిలే, రిమాండ్ డిలే. ఎందుకు తాత్సారం చేసింది? ఒక నెలపాటు మీరు చేసినటువంటి లోపభూయిష్టమైనటువంటి పనుల వల్ల ఖచ్చితంగా ఈ రోజు సీసీటీవీ ఫుటేజ్ జరపడట్లేదు అన్నారు కోర్టుకు వచ్చి పోలీసులు. ఎంత చేతకానితనంలో ఉన్నాం మనం ప్రభుత్వమే కదా నడిపేది. హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు? మీరు ఎక్కడన్నా కూర్చుని ఒక్క నిమిషం వెంకటేష్ గారు, మీరు మాట్లాడలేదు కదా, డిస్టర్బెన్స్ వస్తే ఎవరికీ తెలియట్లేదు అసలు ఏం మాట్లాడలేదు. లేదు సార్, అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పుడు మనం కంట్రోల్. సరే మీకు ఇస్తాను సింపుల్ గా చెప్తారు కదా, మీకు నేను ఇస్తాను. నెక్స్ట్ మీరు అనుకునే జరగవు వెంకటేష్ గారు. మీరు కోర్టులో కూడా మీరు ఒక వాదన వినిపిస్తారు, మీకు ఆపోజిట్ న్యాయవాది ఇంకొక వాదన వినిపిస్తాడు. అంతేగాని మీకు ఆపోజిట్ వాదన వినిపించినప్పుడు నువ్వు మాట్లాడకూడదు కోర్టులో ఇలాగా అని రాంగ్ గా మాట్లాడితే ఇది కోర్టు ఇలాగే మాట్లాడతారు. మాకు తెలిసిన విషయాల్లో రాంగ్ గా మాట్లాడితే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని మీ ఇష్టం వచ్చినట్టు చెడుగులు ఆడేస్తామంటే కోర్టు అయినా, సుప్రీం కోర్టు అయినా, హైకోర్టు అయినా, ఏ కోర్టు లోవర్ కోర్టు అయినా ఇలా మాట్లాడదు. ఏ రకంగా కరెక్ట్ నాకు అర్థం కాదు. ఒక న్యాయవాదిగా ఉండండి మీరు, అంతేగాని ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మాట్లాడడం. న్యాయవాదిగా ఉన్నాను కాబట్టి మీరు ఇంకా మాట్లాడగలుగుతున్నారు. నేను చట్టమే మాట్లాడుతున్నాను. నేను చట్టం మాట్లాడుతున్నా, డ్యూ ప్రొసీజర్ మాట్లాడుతున్నా. గతంలో మీ చంద్రబాబు గారు చేసినటువంటి ఒక కేసు విషయంలో ఆయన చేసిన దాన్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఏం వాదన చేస్తుంది అసలు? నిజానిజాలు అంటే తెలుసుకోవాలి ప్రజలు. దానికి ప్రజలందరూ నిజం తెలుసండి, మీకు తప్ప ప్రజలు చెప్తున్నారు. మరొక న్యాయవాది మిత్రుడు జడా శ్రవణ్ కుమార్ కూర్చుని ఏ క్షణంలో, ఏ టైంలో, ఎక్కడ ఎలా హింసించారు, ఎలా బంధించారు, శవాన్ని ఎలా మాయం చేశారు, చంపిన వ్యక్తే మళ్ళీ దాన్ని ఎలా సర్టిఫై చేసి ఖననం చేశారు అనేది దీర్ఘకాలికంగా చెప్తున్నాడు కదా. ఈ రోజు హైకోర్టుకి వెళ్ళాడు కదా, సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నాడు కదా. చెప్పినట్టు మీరు లేట్గా అయ్యారు సార్. నేను క్లియర్ గా ఒక రోజు ఒక కేసు వారం పట్టచ్చు, ఒక కేసు నెల పట్టచ్చు. సరే ఓకే, పూర్వాపరాలంటే బయటికి రావాలి. విజయ్ దర్యాప్తు ఇప్పుడు మీకే కదా, అది మీకే ప్లస్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లోని. ఓకే సరే చెయ్యండి, చేసేవన్నీ బయట పెట్టండి. జ్యుడిషియల్ ఇవన్నీ లేకుండా మీ ద్వారానే చేయించండి. పోలీసులకు చెప్పండి, ఆర్డర్స్ ఇవ్వండి, ఎవరెవరు అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయించండి. ఆ బాధ్యత మీదే కదా. ఓకే
సరే ఓకే రాజు సింపుల్ గా స్ట్రైట్ గా సిపి విషయం మాట్లాడతారు సార్. ఇప్పుడు అక్కడ ఉన్న సిఐ గారు టాస్క్ ఫోర్స్ వాళ్ళకు ఒక రిక్వెస్ట్ పెట్టాడు, ఏమని ఇతని మీద 2 వారెంట్లు ఉన్నాయి, ఇతన్ని మాకు తెచ్చి అప్పగించండి అని టాస్క్ ఫోర్స్ వారికి అప్పగించారు. అడిగారు, టాస్క్ ఫోర్స్ వారు అతను తీసుకొచ్చి సిఐ నాగరాజుకి అప్పగించారు. తర్వాత టాస్క్ ఫోర్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడుందండి? దాంట్లో సిపిఐ రెస్పాన్సిబిలిటీ ఎక్కడుందండి? ఏంటి ఒక్క విషయం విజయ్ 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 ఒక విషయం వినిపిస్తుందా? విజయ్ ఒక విషయం వినిపిస్తున్నదా? దీని పుట్టు పూర్వత్వాలు అన్ని కూడా వస్తాయండి. అనవసరమే ఎందుకు? ఇప్పుడు దీని మీద మేము పారదర్శకంగా ఉన్నాం, చేస్తాం, నిజాలు నీకు తెలుస్తాం, మా బాధ్యత అంటే అయిపోయింది. దానికి వాళ్ళని ఎందుకు? రాజు మాట్లాడండి. సరే ఒక్క నిమిషం. ఓకే విజయ్ మీరు చెప్పింది అర్థమైంది కదా, మీకు చెప్పింది అర్థమైంది. ఓకే డన్ ఓకే ఫైన్. రెండు విషయాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, కనీసం మేము అనేక టీవీల్లో మాట్లాడినాం, ఈ 99 టీవీ చూసినా చూడకపోయినా, సాక్షి చంద్రబాబు గారు చూడకపోయినా, ఇలాంటి ప్రతినిధులు కొద్దో గొప్ప ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళ నాయకుడికి ఇలా వెళ్ళగలిగితే చెప్పాలి. ఇటువంటి కీ పాయింట్స్ కొన్ని ఇక్కడ డిస్కషన్స్ లోకి వస్తున్నాయి. మీరు ఆ రకంగా మనం చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ గాది సాయికృష్ణ కుటుంబానికి అన్యాయం జరిగింది, న్యాయం చేసినట్టు అవుతాం సార్ అని వీళ్ళు చెప్పగలుగుతారేమో, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని మేము మాట్లాడుతాం తప్పితే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రతినిధి మీద మాకేం వ్యక్తిగతమైన కక్ష లేదు. కాకపోతే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ విషయంలో న్యాయం గనక గాది సాయికృష్ణ కుటుంబానికి సార్ నన్ను మాట్లాడమని విజయ్ సరే ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ గాదే సాయికృష్ణ అంశం గురించి మాట్లాడాం. సరే, మీరు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఇందాక ఏదో మాట్లాడితే దానికి సమాధానం ఆల్రెడీ చెప్పాను. అప్పుడు మీరు వెళ్ళలేనట్టున్నారు. మరి మీరు అటెన్షన్ గా లేకపోతే ఒకే ప్రశ్న 10 సార్లు సమాధానం చెప్పడం నా ఉద్దేశం కాదు. కిరణ్ రాయల్ ఇందాక చాలా గట్టిగానే సమాధానం చెప్పి మీరు విని ఉంటారు. బట్ ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ రోజు గాదే సాయికృష్ణ విషయంలో మీరు అలసత్వంగా ఉంటే రేపు మరొకటి బలైపోతాడు. సరే, ఈ రోజు అబ్బాయి రౌడీ షీటర్ కావచ్చు, ఇంకో కేసు కావచ్చు. రేపు దీన్ని అలుసుగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే రేపు వర్మని చంపేస్తారు, వర్మని చంపుతారు, ఎల్లుండి నన్ను చెప్తారు, టాప్ సింగులర్ వెంకటేష్ అని చెప్తారు. చంపడానికి ఉందండి పోలీస్ డిపార్ట్మెంట్ చంపడానికి ఉందండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో అడుగుతున్నటువంటి టెక్నికల్ పాయింట్స్ ఇక్కడ మీరు గమనిస్తే వర్మ గారు టెక్నికల్ గానే రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి నేను స్టడీ చేశాను, రిమాండ్ రిపోర్ట్ చూశాను. అందులో మేము వెళ్తాం పర్మిషన్ అడిగాను, మీరు వెళ్ళంగానే ఏసీబీకి చెప్పారని చెప్పి మళ్ళీ కమిషనర్ దగ్గర నుండి కాదు ఏసీబీకి ఇంటిమేట్ చేసాం, టాస్క్ ఫోర్స్ ఏసీబీ పర్మిషన్ ఇచ్చారు, మేము వెళ్ళాం అన్నారు. సరే, వెళ్తున్నప్పుడు అడిగారు, వెళ్ళమని ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. మరి తీసుకొచ్చినప్పుడు అక్యూజ్డ్ మేము క్యాచ్అప్ చేసాం, స్టేషన్ తీసుకొచ్చామని రిటర్న్ గా ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఏసీపీ రిటర్న్ గా మీరు ఎందుకు చెప్పలేదు? ఏసీపీ సిపికి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? వాళ్ళ అక్కడ ల్యాబ్స్ లేదా? ఒక బాధ్యత కలిగినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్ పనిచేస్తున్నా లేదా ప్రతిదీ చూసుకోవాలి. ఆయన కంట్రోల్లో ఉంటది. అక్కడ ఖచ్చితంగా సిపి గారి ఏ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ ఉంది, ఆయన సస్పెండ్ చేయండి మీ ప్రభుత్వం. సిపికి మీకున్న అంతర్గత సంబంధం ఏంటి? సిపి గారు గతంలో ఎన్నికలైన నారా లోకేష్ గారి గుంటూరు జిల్లాలోనే ఆయన ఏదో వేయించుకున్నారని అది కూడా బాధ ఉంది. ఈ కేసు మీద న్యాయం జరగాలనేది మీకు డిమాండ్. ఓకే, న్యాయం ఏళ్ళుంటగా జరగదు. వెంకటేష్ గారు ఎన్ని సిట్లు వేశారు, ఎన్ని సిట్ రిపోర్ట్ వెంకటేష్ గారు సింపుల్ గా స్ట్రైట్ గా ఖచ్చితంగా ఈ కేసు సిట్ చేతిలో నుంచి సిబిఐ చేతిలోకి వెళ్ళిపోతుంది. అందులో మీరే డౌట్ పడాల్సిన పని లేదు రాజీవ్ గాంధీ గారు. దీనికి సంబంధించి విభిన్నమైనటువంటి అడ్వకేట్స్ మిత్రులు చాలా మంది కూడా హైకోర్టులో అప్రోచ్ అయినటువంటి పరిస్థితి. ఈ హెబియాస్ కార్పస్ పిటిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం రేపు 29 ఉంది కాబట్టి 29 తేలిన వెంటనే దానికి సంబంధించి సిబిఐ ఇన్వాల్వ్మెంట్ గురించి ఖచ్చితంగా ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున హైకోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభ్యర్థించి ఖచ్చితంగా హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే సిట్ తో న్యాయం జరిగేటువంటి పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా హైకోర్టులో ఈ విషయం కూడా గట్టిగానే వాదనలు వినిపించడానికి న్యాయవాదులు సిద్ధమవుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సిట్ రిపోర్ట్ చిన్న సబ్మిషన్ సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇందాక సిబిఐ ఎంక్వైరీ అనేది కేసులు ఎంక్వైరీ చేశారు, సిబిఐకి ఏమి తేల్చలేదు, దానికి 2-3 కేసులు ఉదాహరణ అని చెప్పారు. ఎందుకు తేలలేదు అంటే మీరు సాక్ష్యాధారాలన్నీ ట్యాంపర్ చేసి సిబిఐ చేతులు ఎత్తి ఏముంటది. ఇప్పుడు అందుకే ఇమీడియట్ గా సిబిఐ అడుగుతుంది.
కారణం అదే. ఆ కేసులు వేరండి, రవి గారు, ఆ కేసులు వేరు, ఈ కేసులు వేరు. ఈ కేసులో ఖచ్చితంగా ఈ కేసులో